ఈరోజు ప్రపంచంలో మనుష్యులందరూ తండ్రి కొడుకుల, తల్లి కూతుళ్ళ బంధం మనందరికీ తెలుసు. దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన పిల్లలు ఉద్యోగాల రీత్యా, వివాహ రీత్యా ఎక్కడికి వెళ్ళినా రోజుకొకసారో, వారానికి కొన్నిసార్లైనా తల్లిదండ్రులతో మాట్లాడాలనుకునే పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకునే వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే మన పిల్లలతో మనం మాట్లాడకుండా ఉండలేం. వాళ్ళని మనం కన్నాం, పెంచాం, పెద్దవారినిగా చేశాం. అలాగే పుట్టిన పిల్లలు కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని ఎప్పటికప్పుడు తల్లితోని కానీ తండ్రితోని కానీ పిల్లలు మాట్లాడుతూనే ఉంటారు. ఇది భూమి మీద మనుష్యుల మధ్య ఉన్న రక్త సంబంధం. ఓకే, ఈరోజు ప్రపంచ జనాభా 700 కోట్లు. ఈ 700 కోట్ల మంది ప్రజలు వారిని కన్న దేవుడు ఎలా ఉన్నాడు అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ప్రశ్న. ఏమండి, మనకు చదువులు చెప్పించి ఉద్యోగాలకు అర్హులుగా చేసి మనల్ని ఇంతటి వారినిగా చేసినటువంటి తల్లిదండ్రులతో మాట్లాడకుండా, బంధం లేకుండా ఉండలేని మనం అడగక ముందే లేదా మనం పుట్టక ముందే ఈ విశాలమైన విశ్వాన్ని, అందులో అందమైన ప్రకృతిని, అందులో అతి అద్భుతమైన ఈ మానవ నివాసయోగ్యమైన భూగోళాన్ని కలిగించి, ఇది లేదండి మాకు అనే స్థితి లేకుండా మీ తండ్రి, మన తండ్రి, భూమి లోపల కానీ భూమి పైన కానీ, ఆకాశమున కానీ నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ పంచభూతాలలో ప్రతి దానిని మీకు అవసరమైనట్టుగా చేసి, ఏ లోటు లేకుండా మనలను భూమి మీద పుట్టించిన తండ్రి ఎలా ఉన్నాడు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? చెప్పండి. నా జీవితాన్ని మలుపు తిప్పింది మాట, ఆలోచన అదేనండి. భూమి మీద కొంతకాలం ఉండే తల్లిదండ్రుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే మనం చస్తే కళ్ళు మూస్తే కన్న తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకునే మనం పరలోకానికి ఎప్పుడైనా ఆ తండ్రి ఆ లోకంలో ఎలా ఉన్నాడో అని మనం ఆలోచించేవాడిని. ఆలోచించటం లేదండి. దేవుడికి ఏంటండి, ఆయన గురించి ఆలోచించేటంతటి విషయం ఏమీ లేదండి. ఆయనకి అన్నీ ఏమి లోటండి ఆయనకి అని మీరు అనుకుంటున్నారా? ఆయనకు లోటు అంతా ఇంత కాదండి. ఆయన లోటును పూరించని కోట్ల మంది ప్రజలు కాలగర్భంలో కలిసిపోతున్నారే తప్ప తండ్రికి ఏది అవసరమో అని ఎవరు పరిశోధన బైబిల్ని చేయటం లేదని చెప్పాలండి. జలప్రళయం ఎందుకు వచ్చింది ఆలోచించండి. దేవునికి ఏమి తొయ్యక ఈ భూమిని జలమయం చేసి తను కన్న పిల్లలందరినీ చంపేశాడు. కసాయివాడా, కన్నవాడా? ఏ కన్న తండ్రి అయినా ఇంత కసాయిగా ప్రవర్తిస్తాడా? అందులో దేవుడు కన్న తండ్రి అయి ఉండగా ఎందుకు ఈ పని చేశాడని ఎవరైనా ఆలోచించారా? ఆలోచించమనే ఈ మహావేద గ్రంథాన్ని మీ చేతిలో పెట్టాడండి. జలప్రళయాన్ని ఎందుకు రప్పించాడో చెప్పాడండి. జలప్రళయం తర్వాత ఆయన ఏమన్నాడో ఒకసారి బైబిల్ విప్పి చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం దయచేసి మీరు చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. నరుల హృదయ ఆలోచన
వారి బాల్యము నుండి చెడ్డది. అదండి దేవుడు మనకిచ్చిన సర్టిఫికెట్. మరి ఎప్పుడైనా మీ గురించి దేవుణ్ణి అడిగి తెలుసుకున్నారా? అడగడం ఎందుకండి, ఇదిగోండి వ్రాయబడింది. బోల్డ్ బైబిల్ అమ్ముతున్నారండి ఆ ప్రక్కనే. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, బైబిల్ అమ్ముతూనే ఉన్నారు. మరి ఇంతమంది బైబిల్ కొనుక్కున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా దేవుని మనసులోకి ఒకసారి వెళ్ళాలని ఎవరికి అనిపించలేదా? అనిపించాలని కదండి ఇది వ్రాయించాడు. ఒక ప్రియురాలకు ప్రియుడు ఉత్తరం రాస్తే, నా ప్రియుడు నన్ను పట్టించుకోలేదని ఆ ఉత్తరాన్ని చూడక ఆత్మహత్య చేసుకున్న ప్రియురాల గురించి మీరు ఆలోచించండి, అది ఎంత తెలివి తక్కువదో. కన్న తండ్రి మనకు ఒక చక్కని పుస్తకాన్ని ఇచ్చాడండి. దీనికి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు జాన్సన్ విక్టర్ గారు దానికి ఒక పాట రాశారండి. ఇది బైబిలే కానీ ప్రేమలేఖ అన్నాడండి దాన్ని. ఏమండి, ప్రేమలేఖ, స్వర్గానికి రావాలని లేక. ప్రేమ లేక, లేక స్వర్గానికి రావాలనే లేక. స్వర్గానికి, తానున్న లోకానికి మీరు రావాలని రాసిన భూమి మీద ప్రేమ లేక. లైట్స్ అప్పండి. ఏ తండ్రి రాయించని గంధం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. ఏ తండ్రి రాయించని గంధం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. బైబిల్ అను పదానికి బిబ్లియా అను గ్రీకు పదం మూలం. బైబిల్ అనగా పుస్తకాల సమూహం. వేర్వేరు వృత్తులకు, కాలాలకు, ప్రాంతాలకు చెందిన సుమారు 42 మంది ప్రవక్తలచే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఒకే ఒక గ్రంథం బైబిల్. ఖచ్చితమైన పురావస్తు, చారిత్రాత్మక ఆధారాలు ఉన్న శాస్త్రాతీత గ్రంథం బైబిల్. మహాత్ములకు మార్గదర్శక గ్రంథం బైబిల్. ముద్రణ యంత్రం ముద్రించిన తొలి గ్రంథం బైబిల్. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణతో పరిశుద్ధాత్మ వ్రాయించెను. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణిచ్చి పరిశుద్ధాత్మ వ్రాయించెను. రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే. రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. యేసును పంపించి
చూపి పరలోకం నీకివ్వాలని అర్పించెను. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించెను. నువ్వు చేసిన పాపముకే ఆ యేసును అర్పించెను. నీ కోరిక తెలుసుకునే ఈ సృష్టిని కలిగించెను. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. ఆ లేఖలో ఏముందో తెలుసా? తన మనసు ఉందండి. ఆ లేఖలో ఆయన బాధపడుతున్నది ఎవరి కొరకో తెలుసండి? మన కోసమేనండి. అదే ఈ ఆదికాండం 8వ అధ్యాయం 21. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఏమండి? బాల్యము నుండి చెడ్డదా? బాల్యము నుండి చెడ్డదా అండి? అవునండి, బాల్యము నుండి చెడ్డది అని ఆయన అనుకున్నాడండి. 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ఈ సొదొమ గొమొర్రాలో ప్రజలందరూ పండుకొనక ముందు, లోతుగారు కూడా పండుకొనక ముందు, ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురు ముడుకులలో బలం లేని వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి లోతుగారి ఇంటి దగ్గరకు వచ్చేసరిటండి. వీళ్ళందరూ కూడి ఆ ఇల్లు చుట్టూ వేసి ఏం అడుగుతున్నారో చూడండి. లోతుగారిని బయటికి పిలిచి, ఈ రాత్రి మీ ఇంటికి గెస్టులు వచ్చారట, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి, ఎందుకంటే వారిని మేము అనుభవిస్తాం. బహిరంగంగా వాళ్ళతో మేము కూడతాం, వ్యభిచరిస్తాం, బయటకు తీసుకురండి. అలాగ అడిగిన వాళ్ళలో ఎవరున్నారండి? బాలురు, వృద్ధులు. ఇప్పుడు చెప్పండి, బాల్యం నుండి పరిస్థితి ఏంటి? పిల్లోళ్ళకి కావాల్సి వచ్చిందండి? పిల్లవాడికి కావాల్సి వచ్చిందా? ఈరోజు పిల్లవాడికి కావాల్సి వచ్చిందండి. దేవుడు కలిగించిన ఈ పవిత్ర జన్మ, కారణ జన్మ దేవునికి కన్నీటిని మిగులుస్తుందండి, వేదనను మిగులుస్తుందండి. వ్యవస్థ పాడవుతుంటే వ్యవస్థలోని మనం ఎలా ఉన్నాం ఈరోజు చెప్పండి? దేవుని పిల్లలమే కదండి, మనం అందరూ చెప్పుకుంటున్నాం. మనమంతా దేవుని పిల్లలం కదండి, క్రైస్తవులు. వ్యవస్థ చెడిపోతున్నప్పుడు వ్యవస్థలో ఉన్న మనం ఎలా ఫీల్ అవుతున్నాం ఈరోజు? మరి ఈయన గారిని చూద్దామండి, లోతు గారిని, సొదొమలో ఉన్న లోతు గారిని. మరి వాళ్ళ ఫ్యామిలీని కదండి పిలిచాడు. ఆ లోపలికి వచ్చిన గెస్ట్లు ఎవరున్నారో పంపించండి, మేము అనుభవిద్దామని. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భవిష్యత్తులో భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి 7-8 ఆ నీతిమంతుడు, 8వ వచనం, ఆ నీతిమంతుడు లోతు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినము నీతిగల తన మనస్సును నొప్పించుకుని వచ్చెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది తన నీతిగా ఎంచబడను. మీరు దేవుని నమ్మెను, అది మనకు నీతిగా ఎంచబడను. ఆ నీతిమంతులమైన మనము
ఆ నీతిమంతుడు ఏం ఫీల్ అయ్యాడు చూడండి. దినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనొచ్చు. దేనికి? ఎందుకంటే ఈయన బాధపడిపోతున్నాడు ఊరికే. ఎవరో ఒక ఆమె చెరచబడితే ఈయనకి బాధ ఏంటండి? ఏమండి? అందుకే 7వ వచనంలో ఏమంటున్నాడు? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతు. ఏమండి? మనం నివసిస్తున్న ఈ వ్యవస్థ చెడిపోతుంటే పోలీసులు ఉన్నారని మీరు అనుకుంటే పొరపాటండి. మీరు నీతిమంతులైతే వ్యవస్థను కాపాడండి. మీరు నీతిమంతులా? దేవుని నమ్మిన వారు నీతిమంతులని కదండి ఉంది. దేవుని నమ్మిన మీరు నీతిమంతులైతే మీ చుట్టూ ఉన్న వ్యవస్థ చెడిపోతుంటే మీరు ఎలా నిద్రపోతున్నారండి? దినము తన నీతిగల మనస్సును నొప్పించుకుంటున్నాడటండి లోతు గారు. భూమి మీద పరలోకమందున్న ఒక తండ్రికి పుట్టిన లోతు అనే ఈ కుమారుడు కన్న తండ్రి పిల్లలైన వీళ్ళు భూమి మీద తన చుట్టూ తన తరములో ఉన్నప్పుడు తన తరములో ఉన్న తన పిల్లలను కాపాడవలసిన బాధ్యత నీతిమంతుడైన లోతుకుంటే, దేవుని నమ్మామని చెప్పుకునే మీరు నీతిమంతులు కనుక యేసును నమ్మి బాప్తిసం పొంది ఆ నీతిమంతులైన మీరు దినదినము బహు బాధపడుచున్నారా? మనకెందుకులే అని పట్టించుకోకుండా పోతున్నారా? చెప్పండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడంటే సువార్త ఏం చెప్పమన్నాడు? నిన్ను సర్వదేశాలకు వెళ్ళి అడుక్కొని తెచ్చి అమెరికా డబ్బు దమ్మన్నాడా? ఏమండి? సర్వలోకానికి వెళ్ళి అమెరికా డబ్బు తెచ్చి ఇండియాలో పంచమన్నాడా? నిన్ను దాచుకోమన్నాడా? కొట్టేయమన్నాడా? ఏంటండి దారుణ పరిస్థితి? ఇకపోతే మనం మనం ఎలాంటి దశలో ఉన్నాం చెప్పమంటారండి? ఆశీర్వాద పండుగలు. ఆశీర్వాద పండుగల ఏలూరు మీటింగ్స్ చూసుకొని వచ్చానండి. ఇప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏలూరు ఆయన ఏమన్నారు చెప్పమంటారా ఈ సభల కోసం? ఇదేంటండి బాబు, ఆశీర్వాద పండుగలు ఉజ్జీవ సభలని మీ సభల్లో ఉండాలి కానీ జనారణిలో క్రూరమృగాలు ఏంటండి అని పోలీస్ గ్రౌండ్ క్యాన్సిల్ చేశాడండి. పోలీసు గ్రౌండ్ క్యాన్సిల్ చేశాడు. నేను ఎస్పీని బాగా వినండి. ఆ మీటింగ్ ఎవరు వచ్చారో తెలుసండి? ఏలూరు జడ్జి వచ్చి కూర్చున్నాడండి. ఏలూరు జడ్జి వచ్చి కూర్చున్నాడు. జిల్లా జడ్జి వచ్చి కూర్చున్నాడు ఫ్యామిలీతో. సింహాలుగా బ్రతకాలండి మనం. సింహాలు అండి. రాజులైన యాజక సమూహం, ఏర్పరచబడిన వంశం. ఎలా ఉండాలి సార్ మనం? ఇర్మియా గారు ఈ పరిస్థితిని ఆలోచించి సమాధానంగా ఉంది, వెరీ హ్యాపీగా మనం ఉన్నామని. ఏమండి? ఇర్మియా గ్రంథం తీయండి, మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13-14. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని వ్యవస్థలో, సమాధానము లేని సమయాన్న సమాధానం, ప్రశాంతి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాజమండ్రి ప్రశాంతంగా ఉందో మీరు చెప్పండి. మీరు రాజమండ్రి వాసులు కదా. మా రాజమండ్రి అండి పీస్ఫుల్ సిటీ అండి అనండి. ఎవరైనా నిలబడండి. పీసులు అయిపోతుంది ప్రపంచమే. ఇక రాజమహేంద్రవరం పీసులు అవుదా? ఎంత చెడిపోయింది నాయన వ్యవస్థ, ఎంత చెడిపోయింది. ఎవరంటున్నారట? యాజకులేమి ప్రవక్తలేమి ఎందరో ఈ నయవంచకులు సమాధానము లేని సమయాన
సమాధానము కలుగునుగాక అని చెప్పుచు నా ప్రజలకున్న గాయాల్ని పై పైన మాత్రమే బాగు చేయుదురు. వారు సిగ్గుపడవలసి వచ్చెను, కానీ ఏ మాత్రము సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. ఎవరో? ప్రవక్తలు, యాజకులు. ఏమండి ఇప్పుడు ఎక్కడ ఉందంటే సమాధానం? అసలు నిన్ను కన్న నీ తండ్రికి సమాధానాలకు ఉన్నాడు పైన. ఏమండి నీ తండ్రి నీ గురించి బెంగపెట్టుకున్నాడు. ఆయన ఏంటి మొదటి పేతురు 5వ అధ్యాయం, మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఆయనకి శాంతి లేదు, భూమి మీద మనకు శాంతి లేదు, ఈ సొసైటీలో శాంతి లేదు. సొదొమ గొమొర్రా కంటే భయంకరంగా ఉంది ఈ పరిస్థితి ఈరోజు సమాజంలో. అలాంటప్పుడు శాంతి 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 సందేశాలు చేస్తావు. శాంతి మహోత్సవాలు ఒకటంటాడు, శాంతి మహోత్సవాలు అంటాడు. నీకు రోగం ఏ రోగం ఉందో చెప్పు, ప్రార్థన చేస్తాను. ఆశీర్వాద పండుగలు, నీ కోర్టులో గెలుపు కావాలా, ఆశీర్వాదం ఇచ్చేస్తాను నీకు. చూసారండి, పరలోకమందున్న దేవుడు తన పిల్లలైన ప్రపంచ జనాభా క్రూర మృగాల మధ్య వేటాడి పోతున్నటువంటి ఈ సమస్యలను ఎదుర్కొనవలసిన తన పిల్లలు తనను అర్థం చేసుకునేవాళ్ళు, తన మనసు తెలుసుకునేవాళ్ళు అర్థం చేసుకుంటారని ఎదురు చూస్తున్న కాలంలో సమాధానం అని మనం క్రైస్తవులంగా చెప్పటం, క్రైస్తవ బోధకులు అనటం న్యాయం అంటారా? ఇది న్యాయం అంటారా? పిల్లలు కూడా నాశనం అయిపోతున్నారండి. పిల్లలు నాశనం అయిపోతున్నారండి. చిన్న పిల్లలు నాశనం అయిపోతున్నారు. నాయన కెమెరా ఒకసారి ఒక జూమ్ చేయకూడక ఒక్కసారి వాళ్ళు కూడా ఒకసారి బొమ్మ చూపించేద్దాం. బాల్యములోనే మతోన్మాద బీజాలు చూడండి. మాదిగో వెరీ గుడ్, అలాగే ఉంచిన ఆయన. బాల్యంలోనే మతోన్మాద బీజాలు, ఇది చూడండి ఆయన. భారత్లో పాఠశాలలపై పెరిగిన దాడులు, బలవంతంగా ఎత్తుకెళ్ళిపోతున్నారండి వీళ్ళని బలవంతంగా. చూడండి, చిన్నపిల్లల్ని బలవంతంగా పాఠశాలలపై పెరిగిన దాడులు, పిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారండి. ఎందుకు? టెర్రరిస్టులుగా చేయాలి కదండి, వాళ్ళకి స్టూడెంట్స్ కావాలి. ఇప్పుడు ప్రపంచంలోనే పసి ఉగ్రవాదటండి వీడు. చూడండి, ఏనా ప్రపంచంలోనే పసి ఉగ్రవాది చిన్నపిల్లడు. ఏమన్నా మరొకటి చూడమంటారా? మరొకటి చూస్తారా? షాంగ్రా మానవ బాంబు వయసు 13 ఏళ్లే. ఏమండి, షాంగ్లా మానవ బాంబు వయసు 13 ఏళ్లే. ఇక సుప్రీంకోర్టు మండిపడుతుందట. సుప్రీంకోర్టుకు మంట వచ్చిందట. ఎందుకు మంట వచ్చిందో చెప్తున్నాడు చూడండి. ఉపాధ్యాయులనే తయారు చేస్తున్నారా, మీరు టీచర్లను తయారు చేస్తున్నారా? పాఠశాలకు అంటున్నాడండి. మండిపడిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, మీరు టీచర్లను తయారు చేస్తున్నారా లేక బందిపోట్లనా, రౌడీలనా, కుస్తీ యోధులనా తయారు చేస్తున్నారా అంటూ సుప్రీంకోర్టు మండిపడింది. చూడండి, ఇంకా ఎంత బాగుంది చూడండి. పిల్లలండి, ఏమండి పిల్లలు, చిన్న పిల్లలు. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోండి. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. మరి మీరేం చేస్తున్నారు చెప్పండి? దేవుడు మనకు చెప్పేసాడండి, జలప్రలయం తర్వాత బివేర్ ఆఫ్ చిల్డ్రన్. మీ పిల్లల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. క్రూర మృగాలు ఎత్తుకెళ్ళిపోతున్నాయి వీళ్ళని, మీరు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల గురించి అని దేవుడు చెప్పి మోషేకి ధర్మశాస్త్రాన్ని చూసి వినాయకొండ మీద మోషేని పిలిచాడు. రా నాన్న, ఇప్పుడు పిల్లల విషయంలో నీకు స్పెషల్ కేర్ ఒకటి, ఒక లెటర్ డిక్టేట్ చేస్తాను రాయి, ఒక లెటర్ ఇస్తున్నాను రాయి. చెప్పు డాడీ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం మన పిల్లల గురించి ఒక లేఖ ఇస్తున్నాడు చూడండి. అటెన్షన్.
ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. లైట్ కింద బైబిల్ అందరూ విప్పాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండాలి, నీ కుమారులకు అభ్యసింప చెయ్యాలి, నీ హృదయములో ఉంచుకోవాలి. నాకు కాదు నీ పిల్లలకని మాత్రం అనుకోకుండా నీ పిల్లలకు కూడా అభ్యసింప చేయాలి. ఏంటివి? నా ఆజ్ఞలు, నా హృదయ ఆలోచన, నా మనసులోని ఆవేదన. నీ పిల్లలకు వీటిని అభ్యసింప చేయాలి. ఎప్పుడు ప్రభా? ఆదివారమా? సండే స్కూల్లోనా? కాదు నాయనా, సండే స్కూల్ కాదు నాయనా. చెప్తున్నాడు చూడండి. నీ ఇంట నీ పిల్లలతో కూర్చున్నప్పుడు, ఆ పిల్లలు తీసుకుని నువ్వు త్రోవను వెళుతున్నప్పుడు, తిరిగి ఆ పిల్లలను త్రోవలో పడి తీసుకొని వచ్చి పండుకున్నప్పుడు, ఆ మళ్ళా తిరిగి తెల్లవారు పిల్లవాడు లేచినప్పుడు వీటిని గూర్చి మాట్లాడు. జనారణ్యంలో క్రూర మృగాలు రాబోతున్నాయి, మనుషులే క్రూరులు కాబోతున్నారు. వాళ్లను మార్చాలంటే కొత్త తరం రావాలి. నేను జలప్రలయానికి ముందు అందుకే ఆవేశపడ్డాను. ఆదికాండం 6వ అధ్యాయం అది. ఇది 5వ పుస్తకం. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. మొదటి కాండంలో 6వ అధ్యాయంలో జలప్రలయానికి నాంది పలికాను. ఎందుకంటే బాల్యము నుండి చెడిపోయారు. జలప్రలయం వచ్చింది. ఆ తర్వాత ఏమైనా బాగుపడ్డారనేసరికి లోతు కాలానికి, అబ్రహాం పుట్టిన తర్వాత లోతు కాలం చూశాను. లోతు కాలంలో చదువు పిల్లలు, పసి బాలురు, ముసలివాళ్ళు అందరూ వచ్చారయ్యా. నేను దేవదూతలు పంపించాను ఆ కుటుంబాన్ని కాపాడడానికి. దేవదూతలు పంపితే వాళ్ళను కూడుతారటిళ్ళు. కనుక నేనేమి నేర్చుకున్నాను, మీకేమి నేర్పించాలనుకుంటున్నాను, నేనేమి తెలుసుకున్నాను, మీకేమి తెలపాలనుకుంటున్నానంటే, బాల్యము నుండి దెబ్బతింటున్న ఈ వ్యవస్థను కాపాడాలి అంటే బాల్యం నుండి బుద్ధి చెప్పే తరం రావాలి. బాల్యం నుండి బుద్ధి చెప్పే తరం రావాలి. అందుకే నీ మనస్సులో ఉంచుకో. ఇక నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి. త్రోవలో నడిచినప్పుడు, ఇంట కూర్చున్నప్పుడు, మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు, భోజనం చేసిన తర్వాత, పండుకున్నప్పుడు, తిరిగి లేచినప్పుడు ఇవే 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 నా పాఠాలే, నా పాఠాలే, నా పాఠాలే, నా పాఠాలే నేర్పించాలి, నా పాఠాలే నేర్పించండి. క్రూర సమాజం రాబోతుంది భవిష్యత్తులో. జనారణ్యంలో క్రూర మృగాలు రాబోతున్నాయి ఈ ప్రపంచానికి. 13 ఏళ్లకే ఉగ్రవాది కావాలా? ఈ ఫోటో చూడండి, ఎప్పుడు తండ్రి అయిపోయాడు వాడు, ఎప్పుడు తండ్రి అయిపోయాడు? ఈ ఫోటో చూడండి. 13 ఏళ్ళకే తండ్రి అయిపోయాడండి. 13 ఏళ్ళకే వీడు తండ్రి అయిపోయాడు. భవిష్యత్తు తరాలలో ఈ క్రూర మృగాల కాలం వస్తుంది. బాలురు సొదొమ మీదకి వచ్చినప్పుడు నిజంగా వాళ్ళు వాళ్ళతో వ్యభిచరిస్తారా అని మనం అనుకున్నాం. 2020వ శతాబ్దానికి వచ్చేసరికి చూడండి, వాడు తండ్రి అయిపోయాడు. చిన్న పిల్లక తండ్రి అయిపోయాడు. అంత పెద్ద అమ్మాయిని ఎలాగ ఆకర్షించుకున్నాడండి బాబు. మనం అనుకుంటాం పడ్డలాంటి మన కొడుకుని చూసి, మా వాడు చిన్నోడండి బాబు, నోట్లో ఏళ్ళు పెట్టడం కొరకడండి, మనిషి పీక మాత్రం కొరికేస్తాడు. మనం ఏం చెప్పుకుంటాడు మన పిల్లల గురించి? ఎవరైనా వచ్చి, అమ్మా చూడమ్మా మీ పిల్లోడా, మా పిల్లోడా, ఎప్పుడు ఎవరి గురించి చెప్పు, కానీ మా పిల్లోడి గురించి అలా చెప్పకమ్మా, వాడు ఎప్పుడు ఎంత మంచోడు తెలుసండి, చాలా మంచోడమ్మా, వాడు చాలా మంచోడు, నా కొడుకు అలాంటి కాదు. ఏమండి, ఈరోజు మీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారండి? ఇప్పుడు లేచినప్పుడు అదే అంటే లేచాడు, బ్రష్ చేసుకున్నాడు, బైబిల్ అట. తర్వాత తోవలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో వదిలేయకు, వీడు ఎవరికైనా మళ్ళీ తల్లిని చేసేస్తాడు వీడు. అందుకే నువ్వు తీసుకొని వెళ్ళు. మళ్ళీ ఎక్కడ మార్కెట్లో వదలకు, అక్కడ కూడా ఏమైనా చేసేయగలడు వీడు. సామాన్యుడు కాదు వీడు, ముదురు, దేశముదురుడు. అలాంటి చూసారు సినిమాలు, దేశముదురట. రాజమండ్రి ముదురు అంటే బాగున్నావు, వీడు దేశానికే వీడు ముదురా. అందరూ ముదురులని, ముదురులు, వాళ్ళంతా ముదురులండి. ఎక్కడ విడిచొచ్చేయకు, నువ్వు తీసుకొస్తావు కదా ఇంటికి, మళ్ళా నువ్వు పండుకోబెట్టాలి. వాడు పండుకున్నప్పుడు అమెరికాలో అండి శుభ్రంగా తిరుగుతాడండి, గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతాడు, బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంది వాడి కూతురు. ఇంటికి వీళ్ళందరికీ సింగిల్ రూమ్స్ ఉంటాయి, మీరు గమనించండి.
వీళ్ళందరికీ అమ్మా నాన్నకు ఒక రూము, కొడుకు ఒక రూము, కూతురుకు ఒక రూము. పొరపాటున తల్లిదండ్రులు లేచేటప్పటికి వీడు గర్ల్ ఫ్రెండ్ తెచ్చాడు అనుకోండి, వీడు కొడుకు హాయ్ డాడ్ అంటాడు, వీడు హాయ్ అంటాడు, ఎంజాయ్. అది ఎవడని చెప్తాడండి? ఆడికి దీనికి ముడికి ఎరగొట్టేయద్దు. అచ్చే కల్చర్ అండి, అమెరికన్ కల్చర్ అదే, అమెరికన్ కల్చర్ అదేనండి. లోతు లాంటి హృదయాన్ని కలిగిన నీవు నీ మనస్సును పశ్చాత్తాపంలో పెట్టుకొని నరక యాతన అనుభవించి దినదినము బాధపడితే బీయింగ్ యూర్ అమెరికన్, ఆ దేశాన్ని బాగు చేయి. బీయింగ్ ఎన్ ఇండియన్, ఈ దేశాన్ని బాగు చేయి. ఏమి నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? ఏమి నేర్పిస్తున్నావు? బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ అన్నీ నేర్పుతున్నావా? వాడు పండుకున్నప్పుడు ఎంబీఏ, వాడు బడికి వెళ్తే ఎంబీఏ, వాడికి ట్యూషన్ ఎంబీఏ, వాడి ఇంటికి వచ్చినప్పుడు నైట్ నిద్ర లేకుండా ఎంబీఏ, మళ్ళా తెల్లవారు లెగ్గానే ఎంబీఏ. ఆహా, ఏ వెతుకు ఎదిగారా మీరు? ఈ మధ్య ఆడవాళ్ళు నడుస్తుంటే పీకలోనున్న చైన్లు కోసేసేవాళ్ళు ఎంటెక్ స్టూడెంట్లటీలు, బీటెక్ స్టూడెంట్లటీలు. ఇద్దరు కూర్చొని ఒకడు బండి నడుపుతుంటే తలతలమని ఏ అమ్మాయి మెడలో కానీ లేదా ఒక తల్లి మెడలో కానీ గొలుసు భరిస్తే తప్పని చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. బీటెక్కిడు అంటే హైటెక్ పోయాడు అనమాట అర్థం. చాలా హైట్కి వెళ్ళిపోయాడు. గర్వపడుతున్నారా మీ పిల్లలు బీటెక్ అని ఎంటెక్ అని? వద్దర్రా. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసినప్పుడు, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసినప్పుడు ఆ వెర్రి కొరకు నీ పిల్లల్ని చదివిస్తున్నావే లక్షల రూపాయలు ఇచ్చి, తప్పు చేస్తున్నావు బిడ్డ, తప్పు చేస్తున్నావు బిడ్డ, నువ్వు తప్పు చేస్తున్నావు. మరొక క్రూర మృగాన్ని నువ్వు తయారు చేస్తున్నావు. ఏమండి, ఎంబీ చదివిస్తే క్రూర మృగం ఎలాగైపోద్ది అనుకుంటున్నారా? బాగా చదువుకున్నాయన తర్వాత, బాగా సంపాదించిన తర్వాత, ప్రపంచంలో ఏ దేశంలో సెటిల్ అయిపోయినాను, ఆ తర్వాత పెళ్లి చేసిన దాన్ని ముక్కలుగా చేసేసి అక్కడక్కడ పారినాయన. ఎందుకు చదువుతున్నావు? వ్యవస్థను బాగు చేయలేని నీ విద్య ఎందుకు? చట్టం మార్చలేదు, రాజ్యాంగం మార్చలేదు, శాసనాలు మార్చలేవు, ఈ అభ్యుదయ సంఘాలు మార్చలేవు. ప్రపంచంలో మార్చగలిగిన వాళ్ళు ఒకరే, అతడే క్రైస్తవుడు. అతడు తన ఫలాన్ని, దేవుడిచ్చిన గర్భఫలాన్ని దేవుని కొరకే పెంచితే అదే అగ్ని బాణం అవుతుంది, బలవంతుని చేతిలో బాణం అవుతుంది. దేవుని కొరకు ప్రాణం ఇచ్చే బాంబులు, నమ్ముకున్న కన్న తండ్రి కలలను వమ్ము చేయకుండా నెరవేర్చి దేవుడు కోరుకున్న సైన్యం అండి అది. ఇలాంటి వాడు కావాలని దేవుడు కోరుకున్నాడండి ఈ క్రూర సమాజాన్ని కాపాడడానికి. ఒకనాడు ఏలియా లాంటి రోషం గలవాడు పుట్టాడండి. రాజరికపు వ్యవస్థను వ్యతిరేకించి ఆహాబు రాజును మట్టి కరిపించటానికి, యజబెలును ముక్కలుగా చేసి కుక్కల చేత తినిపించటానికి రోషము గలవాడే లేచాడండి ఆనాడు ఏలియా. అలాంటి వాడు కావాలండి. యోబు లాంటి వాడు కావాలండి. మోషే లాంటి వాడు కావాలండి. ఏమండి, వాళ్ళ చరిత్రలు చదువుకున్నారే తప్ప ఆ చరిత్ర పురుషులు మీ గర్భం నుంచి రారా అండి? మరలా మీ గర్భం నుంచి అలాంటి వారిని రప్పించలేరా? రప్పించాలి. తండ్రి నువ్వు రప్పించాలి. ఒక వీరోచిత మహాసైన్యాన్ని తయారు చేస్తే గాని ఈ జనారణ్యంలో క్రూర మృగాలను అంతమొందించలేరు. ఆలోచించటానికి, అర్థం చేసుకోవడానికి, దేవుని మనసును తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని పిల్లలారా, మీకు శుభం కలుగుగాక. ప్రార్థన చేస్తాను. మా తండ్రి, మీ పిల్లలను చల్లగా కాపాడండి. తిరిగి వారి ప్రాంతాలకు వెళ్తుండగా క్షేమంగా తీసుకుని వెళ్ళండి. రేపటి దినం మళ్ళా మేము కలుసుకొని జనారణ్యంలో క్రూర మృగాలు ఎలా ఉంటాయో మీ పిల్లలు తెలుసుకొనగలుగుటకు సహాయం చేయండి. యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్.